రైట్ రైట్ కమలారెడ్డి గారు, కానీ కూటమి ప్రభుత్వం వచ్చినాక గతంలో ఏవైతే ఆర్థికంగా దుర్వినియోగం అయ్యాయో, ఏ శాఖలు ఉన్నాయో ఆ శాఖలకు సంబంధించి దుర్వినియోగమైనటువంటి అంశాలకు సంబంధించి శ్వేతపత్రాలు రిలీజ్ చేసింది. సో ఆర్థికంగా చాలా వరకు రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. ఇప్పుడు అవన్నీ సర్దుబాటు చేసి ముందుకు రావాలంటే పదే పదే పవన్ కళ్యాణ్ నేతలు కూడా ఎక్కడ కూడా చూసినా కూడా అప్పులే ఉన్నాయని చెప్పి ఆయనకు ఉన్నటువంటి కేటాయించిన ఏవైతే అంశాలు ఉన్నాయో వాటికి కూడా ఆయనే ఖర్చు పెట్టుకుంటున్నారు ఉన్నటువంటి మెయింటెనెన్స్కి సంబంధించి. సో అంత ఆర్థికంగా పరిస్థితి ఉంది ఏపీ పరిస్థితి, ఆ స్థాయికి దిగదార్చేశారు వైసీపీ ప్రభుత్వం పదే పదే ఆరోపించింది. నిన్న కూడా అదే ప్రస్తావించింది. సో ఎందుకంటే ఇంత పరిస్థితి వచ్చింది, మీరు పథకాలు ఖర్చు పెట్టామని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ పథకాల కంటే అభివృద్ధి, ప్రజల జీవనోపాధి ఇవన్నీ చాలా ముఖ్యం. సో ఆ అంశాల్లో ప్రధానంగా ఎక్కడ దృష్టి పెట్టలేదు వైసీపీ ప్రభుత్వం, కూటమి ఆరోపిస్తుంది. మీరేమంటారు? కమలారెడ్డి గారు, అదేనండి, ఇప్పుడు పథకాలు మేము చేసాము, అన్ని కూడా చేసాము, ప్రతిదీ కూడా చూసుకున్నాము. ఈ రోజున పథకాలకి మీరు ఖర్చు పెట్టారని మీరు మాట్లాడుతా ఉన్నారు. మేము అన్ని కూడా చేసాము, చెప్పట్ల అన్ని ప్రతిదీ పేదవాడు కూడా బాధపడకూడదని మేము చూసాము. కమలారెడ్డి గారు చెప్పండి, ఎందుకంటే చెప్పాల్సినటువంటి వేదిక ఇది, ఖచ్చితంగా మీరు చెప్పాలి, చెప్పండి. హలో, ఎస్ చెప్పండి, ప్రజలకు ఏం చేశారో చెప్పుకోవాలి. అసెంబ్లీ లాంటి వేదికలు ఎలాంటి అవసరం, ఇక్కడ ఈ వేదిక కూడా మీకు అవసరం, ఖచ్చితంగా చెప్పొచ్చు. మీరు ఏ ప్రజలకు ఏం చేశారో చెప్పాలి ఖచ్చితంగా. అవునండి, ఇంటింటికి పెన్షన్లు ఇచ్చాము, ఇంటింటికి రేషన్ ఇచ్చాము, ఊళ్ళో సచివాలయం చెప్పాను కదండి, సచివాలయం తీసుకొచ్చాము, మరి డాక్టర్స్ తీసుకొచ్చాము ఊర్లోకి. పేదవాడు హాస్పిటల్ పోయి చూపించుకునేది లేకుండా ప్రతి ఇంటికి డాక్టర్ని పంపించి చూపించాము, ప్రతి పేదవాడు బాధపడకూడదని. మరి దిశ యాప్ తీసుకొచ్చాము, ఊర్లోనే పోలీస్ స్టేషన్ పెట్టుకున్నాం, ప్రతి ఊరి పల్లెటూరికి కూడా పోలీస్ స్టేషన్ పెట్టాము. ఊళ్ళోకే ఏదైనా ఇబ్బంది, ఒక ఆడపిల్ల ఏదైనా ఇబ్బంది పడకూడదని. ఈ రోజున ఎన్ని ఇబ్బందులు పడుతున్నారండి ఆడపిల్లలు. ఆర్బీకేలు తీసుకొచ్చామండి. మేము చేయింది ఏందండి, ఏం చేయింది, ప్రతిదీ చేసామండి. ఈ రోజు ఒక ఆడబిడ్డ, పసిబిడ్డ అండి, 5-6 సంవత్సరాల బిడ్డను కూడా ఇయ్యాల చెప్పడానికి నోట్లోంచి చెప్పడానికి కూడా బాధ కలుగుతా ఉంది. అలా పిల్లల్ని ఎట్లా పాడు చేసి అట్లా తీసుకెళ్లి చంపేయడం ఎన్ని అండి జరిగింది. 90 జరిగినాయండి, 90 జరిగితే 8-9 హత్యలు కూడా జరిగినాయండి. ఇవే రేప్ చేసి మర్డర్లు చేసి శవాలను కూడా కనపడకుండా చేసే పరిస్థితి. అలా అనిత గారు ఏం చేస్తారు హోమ్ మినిస్టర్ గా, అంటే మాట అంటే హోమ్ మినిస్టర్ ఉన్నారని తీసుకున్నారు అనిత గారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, ఎన్ని జరుగుతుంటే ఒక్కసారి కూడా మనకు కఠినంగా శిక్షిస్తే మళ్ళీ ఆ తప్పు చేయరు కదా. చంద్రబాబు నాయుడు గారు తెలీదా, చేస్తున్నాము ఇది మేము కంట్రోల్ చేస్తున్నాము, ఈసారి జరగకుండా చూస్తామని మాటలు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఎట్ట మాట్లాడారు, అంతా గారు ఎలా తొడలు కొట్టి మాట్లాడారు, ఎలా జరుగుతుంది ఇప్పుడు ఈ వైసీపీ ఎలా ప్రభుత్వం ఎలా ఉందని వాళ్ళు ఎలా మాట్లాడారు. ఈ రోజు ఒక పసిబిడ్డను కూడా చూడకుండా కూడా అంత కామాంధులు అట్లా చేస్తా ఉంటే వీళ్ళందరూ కళ్ళు మూసుకుపోయారా? వీళ్ళందరికీ కూడా ఏం చేస్తారు, ప్రభుత్వం ఏం చేస్తుంది, వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎన్ని హత్యలు జరిగినాయి, అసలు ఎట్లా రోడ్ల మీద ఇంట్లో నుంచి తీసుకొచ్చి కొడుతున్నారు వైసీపీ కార్యకర్తని. మా ప్రభుత్వంలో టీడీపీ అని లేదు, జనసేన అనేది ఎవరని కూడా లేకుండా మేము అందరికీ చేసామండి, ప్రతి ఒక్కరికి కూడా చేసాం, మేలు చేసాము, ఒక కుల మతాల భేదాలు లేకుండా చేసాము. ఈ రోజు ఎలా కనిపిస్తుందండి? కమలారెడ్డి గారు చాలా క్లియర్ గా మేము ప్రతి ఇంటికి ఏం చేయలేదు చెప్పండి, అన్ని చేసాము, అయినా కూడా ఇక్కడ విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కార్యకర్తలపై దాడులు చేస్తున్నాం, మహిళలకు రక్షణ, చాలా ఆరోపణలు చేస్తారు, వినే ఉంటారు, ఏమంటారు అసలు? నమస్తుందండి. ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్ లో జరిగినటువంటి అరాచకాలు కానీ, అన్యాయాలు కానీ, అక్రమాలు కానీ, పూర్తిగా మహిళల మీద దాడులు కానీ పోకళ్ళలో. ఎందుకంటే ఇక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేతిలో దెబ్బలు తిని చావు వరకు వచ్చినటువంటి వ్యక్తులు. ఇదే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జర్నలిస్టులు కూడా లారీతో మైనింగ్ తట్టుకుంటారు, వీడియోలు తీస్తున్నారని తెలిసి లారీతో తొక్కి చంపించామని చెప్పాడు జర్నలిస్టుని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. అంటే వీళ్ళు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు వీళ్ళు ఏం చెప్తారంటే కమలాకర్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు ఇప్పుడు పెన్షన్ ఇచ్చేసాము అని. అధికారంలోకి వచ్చిన వెంటనే 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని ఆ రోజు వైసీపీ గవర్నమెంట్ చెప్పి 250 రూపాయలు పెంచి 5 సంవత్సరాలు పెంచుకుంటూ పోయినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కానీ మా కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటని, హామీని తప్పకుండా ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని ఏదైతే మాట చెప్పామో అప్పులు కుప్పలుగా చేసి చనిపోయినటువంటి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసిపోయిందో, ఎన్ని ఆస్తులు అమ్ముకుని పోయిందో ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ అయినప్పటికీ కూడా
కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పకుండా ఇవాళ 4,000 రూపాయలు పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది.